హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి సినిమాటిక్ లోగో రివీల్ వీడియో ఎడిటింగ్ మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సింపుల్ ప్రాసెస్లో సింపుల్ ట్రిక్లో మీకు చెప్పేస్తాను. అండ్ మీకు ఇది ఫస్ట్ అయితే చిన్న డెమో చూపిస్తా చూడండి. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడా? ఓకే, చూశారు కదా. దీని ఒక సింపుల్ ప్రాసెస్ మీకు చెప్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫోటో ప్లస్ వీడియో మీకు 2 ప్రాంప్ట్స్ ఇస్తాను. ఒకటి ఫోటో ప్రాంప్ట్ ప్లస్ వీడియో ప్రాంప్ట్ ఇస్తాను. అండ్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. అండ్ XML ప్రాజెక్ట్ కూడా ఇస్తాను మీకు. ఇవన్నీ నేను ప్రాంప్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వట్లేదు. ప్రాంప్ట్ కోసం అయితే డైరెక్ట్ మన గూగుల్ అయితే వచ్చేయండి. నేను ప్రాజెక్ట్ లింక్ ప్లస్ ఫ్రాంట్ లింక్ XML ప్రాజెక్టు ఈ 3 అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను ప్రాంప్ట్ లింక్ కోసం అయితే డైరెక్ట్ మన గూగుల్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో సేమ్ టైప్ చేయండి, టీకే క్రియేషన్ జిన్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు ఒక సైడ్ వస్తుంది. సైడ్ని క్లిక్ చేయండి. మనకు సైడ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కిందకి ఇలా స్క్రోల్ చేస్తే టీకే ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో సేమ్ టైప్ చేయండి, TK 272 అని టైప్ చేస్తే ఇక్కడ మీకు ఒక థంబ్నెయిల్తో పాటు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. కావాలంటే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది అండ్ XML ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి అయినా కూడా మీరు ప్రాజెక్టులు అనేది ఇన్పుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు చేయాల్సింది మీకు ఫోటో కన్వర్ట్ చేసుకోవాలి. దాని తర్వాత వీడియో అనేది కన్వర్ట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ మీకు ప్రాంప్ట్ ఉంటుంది. ఇక ప్రాంప్ట్ లింక్ అనేది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏదో ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ ఫోటో ప్రాంప్ట్ ఉంటుంది, కింద వీడియో ప్రాంప్ట్ అనేది ఉంటుంది. కింద వీడియో ప్రాంప్ట్ అనేది చిన్నదే ఉంటుంది. అది ఫస్ట్ అయితే ఫోటో ప్రాంప్ట్ అనేది అదైతే కాపీ చేసుకోండి. మొత్తం ఇలా కాపీ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్గా ఇలా కాపీ చేసుకోండి. టోటల్గా 1 మినిట్ ఇలా మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మనకు జెమినీ ఏఐలోకి వచ్చేయండి. జెమినీ ఏఐలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ అవసరం లేదు. ఫస్ట్ మీరు కాపీ చేసుకున్నారు కదా, అదైతే ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా మీరు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పైన HD లోగో రివీల్ ఫర్ టీకే క్రియేషన్ ఉంది కదా. ఇక్కడ మీ ఒక టీకే క్రియేషన్ అనేది అంటే ఇది నా ఇన్స్టా ఐడి పెట్టుకున్నాను నేను, టీకే క్రియేషన్, ఇది నా లోగో. మీరు వేరే పెట్టుదాం అనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తాను. టీకే మాస్టర్ అని పెడతా. ఇప్పుడు నేను టీకే మాస్టర్ అని ఇలా పెట్టేసి సెండ్ ఇక్కడ మీకు కింద కంటెంట్ క్రియేటర్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఫోటోగ్రఫీ అయినా లేకుంటే ఇక్కడ నేను ఫోటోగ్రఫీ పెడతా. ఇక్కడ కంటెంట్ క్రియేటర్ ఉంది కదా, నేను ఫోటోగ్రఫీ అని పెడతా. చూడండి ఎగ్జాంపుల్గా ఫోటోగ్రఫీ, ఇలా ఫోటోగ్రఫీని పెట్టేసి సెండ్ కొట్టేసేయండి. వితిన్ మీకు ఒక 10 సెకండ్స్ 30 సెకండ్స్లో మీకు ఫోటో అనేది ఇక్కడైతే జనరేట్ చేసి ఇస్తుంది. మీకు సింపుల్గా చూపిస్తా నేను. వస్తే వెయిట్ చేయండి. ఒక 30 సెకండ్స్ అట్లా వెయిట్ చేస్తే మీకు ఫోటో అనేది ఇక్కడైతే జనరేట్ చేసి ఇస్తుంది. చూడండి, మీరు చూసారు కదా. సింపుల్గా అయితే మీకు ఫోటో అనేది జనరేట్ చేసి ఇచ్చింది. చాలా అంటే చాలా బాగుంది ఈ ఫోటో. ఈ ఫోటోని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే మీకు డౌన్లోడ్ చేసుకుందామంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఎక్కడైనా వాల్పేపర్ అనేది పెడదామనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు ప్రాంప్ట్ కోసం కాపీ చేసుకున్నారు కదా, అక్కడ వచ్చేయండి. కింద వీడియో ప్రాంప్ట్ ఉంది కదా, ఆ వీడియో ప్రాంప్ట్ అనేది చిన్నదే ఉంటుంది. ఈ చిన్న ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకోండి. ఈ విధంగా కాపీ చేసుకోండి. దాని కింద ఇక్కడ మీకు ఫోటో జనరేట్ అయింది కదా, దాని కింద ఇది పేస్ట్ చేసి సెండ్ కొట్టేసేయండి. ఇక్కడ మీకు ఒక 1 మినిట్లో మీకు వీడియో అనేది జనరేట్ చేసి ఇస్తుంది. కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అనేది ఆగండి. మీకు ఇక్కడ జనరేట్ చేసి వీడియో అనేది జనరేట్ చేసి ఇస్తుంది. మీకు చూపిస్తా చూడండి. చూసారు కదా, ఇక్కడ మీకు వీడియో అనేది జనరేట్ చేసి ఇచ్చింది. ఒక సినిమాటిక్ లోగో అయితే ఉంటుంది. ఇది ఒకవేళ మీకు ఇక్కడ మంచిగా అనిపించకపోతే ఇది మళ్ళీ ట్రై చేయండి. మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒక ఫోటో జనరేట్ చేసి మళ్ళీ ఇంకో వీడియో జనరేట్ చేయండి. ఇక్కడ మీకు ఇది మీరు ఈ వీడియోకి సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ వేరేలాగా అయితే జనరేట్ చేసుకోండి. అంటే మీరు ఒక్కొక్కసారి మళ్ళీ ప్రయత్నించినప్పుడు వేరే ఫోటో లాగా వేరే యానిమేషన్ లాగా అయితే వస్తుంది. ఒకసారి మీకు ఒక 2-3 టైమ్స్ అనేది 2-3 టైమ్స్ అనేది ట్రై చేయండి జనరేట్ చేయడానికి. ఫస్ట్ ఈ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ప్రాంప్ట్ అనేది మీరు గూగుల్లో ప్రాంప్ట్లోకి వెళ్ళారు కదా, ఆ ప్రాంప్ట్ దగ్గర మీకు ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. సేమ్ అంటే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ప్రాజెక్ట్ లింక్ అనేది. ఒకవేళ ప్రాజెక్ట్ లింక్ మీరు ఆల్రెడీ ఆడే ఉంటే మీకు ఈ ప్రాజెక్ట్ లింక్ అనేది ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు నాకు ఆటోమేటిక్గా ఇన్పుట్ అయితే అయిపోతుంది. మీకు ఒకవేళ ఇన్పుట్ ప్యాకేజ్ అనేది ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు నా కింద డిస్క్రిప్షన్లోనే మీకు వీడియో ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం అనేది ఒక వీడియో ఇచ్చాను. ఆ లింక్ అనేది అక్కడ నుంచే మీరు ఆ వీడియో చూసి చేసుకోండి. ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం వస్తే లేదు
నేను ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ నాకు యూజ్ చేద్దాం అనుకుంటే నేను ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలని డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్లోకి అయితే చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్పుట్ అయింది కదా, ఒకవేళ మీరు మీ సొంతంగా చేసుకుందామన్నా అది మీ ఇష్టం. అది నా సజెషన్ ఇస్తున్నా నేను. సేమ్ నా అలా వీడియో చూద్దాం అనుకుంటే నేను ఈ ఇన్పుట్ ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇన్పుట్ చేసుకోండి. ఇలా ఇన్పుట్ చేసుకున్న తర్వాత కొంచెం వెయిట్ ప్లీజ్. ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇన్పుట్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ టెంప్లెట్ని క్లిక్ చేస్తే మీకు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చేయాల్సి ఏముండదు, జస్ట్ మీకు ఒకటే క్లిక్ ఉంటుంది. మీ వీడియో అనేది రీప్లేస్ పెట్టడం అంతే. జస్ట్ ఇక్కడ ఒక వీడియో ఉంటుంది, కింద ఒక వీడియో మీద ట్యాప్ చేసి కలం ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మీ వీడియో అనేది ఇక్కడైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే ఇప్పుడు చూడండి, మీకు వీడియో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడా? చూసారు కదా, సింపుల్గా అయితే అయిపోయింది మీకు. దాని తర్వాత మీరు ఇప్పుడు ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ అనేది ఎలా ఇన్పుట్ చేసుకోవాలని డీటెయిల్గా చెప్తాను మీకు. ఇక టెంప్లెట్ ఉంది, టెంప్లెట్ మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీకు అప్లోడ్ అని ఉంటుంది, అప్లోడ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ దగ్గర డ్రైవ్ ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఎక్స్ఎంఎల్ డ్రైవ్ అని నేను ఇచ్చాను కదా ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్, అదైతే డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే ఎక్స్ఎంఎల్ మీరు డౌన్లోడ్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్లో ఉంటుంది. దాని మీద ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇన్పుట్ అయితే అయిపోతుంది. నేను ఇక్కడ వేరే ప్రాజెక్ట్ ఇది నేను చూపిస్తున్న, ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసి అక్కడ నుంచి అయితే కంటిన్యూ టెంప్లెట్ అయితే యూజ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా అనిపించిందో అనేది ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.